జనవరి 22 చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఆ రోజని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. అయోధ్యలో జనవరి 22న రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో తార్నాకలోని శివాలయంలో బీజేపీ మహిళా యువమోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి ఆధ్వర్యంలో అయోధ్య రామపాదక పూజ, అక్షింతల పూజ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో డీకే అరుణతో పాటు బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 500 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ప్రజల కల సహకారం కాబోతుందని అన్నారు. రామ విగ్రహ ప్రతిష్ఠ రోజు ప్రతి ఒక్కరూ అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తమ ఇళ్లలో రామదీపాలు వెలిగించడం విజ్ఞప్తి చేశారు. మొబైల్స్ పక్కకు పెట్టండి. ఒకసారి మొబైల్ చూడండి. స్వరం వినిపిస్తే అయోధ్యకు వెళ్ళాలి మేడం. ఎక్కడే ఉంటారు? అదేవిధంగా అక్షంతల పూజ జరిగింది. ఇక్కడ అక్షంతల వితరణ కూడా ప్రతి ఒక్కరు వారి వారి ప్రాంతాల్లో ఇంటింటి కూడా అక్షంతలు చేసినటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు. రాబోతున్నటువంటి రాములవారి యొక్క జనవరి 22వ తేదీన జరగబోతున్నటువంటి రాములవారి ప్రాణ ప్రతిష్ఠ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు ఇక్కడ రామ పూజ, సీతారాముల పూజ, పాదుకా పూజ, అక్షంతల విగ్రహ కార్యక్రమం, అక్షంతలకు సంబంధించిన పూజలు నిర్వహించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా రాముడి కళ్యాణం కోసం, రాముడి ప్రతిష్ట కోసం ఎదురు చూస్తున్న సందర్భంలో ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఇటువంటి ప్రతి చోట మన భారతదేశం అంతా జరుగుతున్న సందర్భంలో ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొనడం మాకు రామచంద్రుడి ఆశీస్సులను భావిస్తున్నాం. ఇటువంటి ప్రతి చోట జరగాలని చెప్పేసి 22వ తారీఖున రామ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న క్రమంలో కూడా అందరూ కూడా సంబంధించిన వాళ్ళకి దగ్గరలో ఉన్న ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆరతిచ్చి మా రాముడి ఆశీస్సులు పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అధ్యక్షురాలు గీతామూర్తి గారి యొక్క నేతృత్వంలో ఇక్కడ పెద్ద ఎత్తున మహిళా మోర్చా తరఫున శ్రీ రాముల వారి యొక్క పాదుకల పూజ, అక్షంతల పూజ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ యొక్క పూజించినటువంటి అక్షంతలు కానీ ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఈరోజు మహిళా మోర్చా తరఫున గీతామూర్తి గారు పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున మహిళా మోర్చా ఉన్నటువంటి కార్యకర్తలు కానీ అక్కచెల్లెలు అందరూ పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి మనకందరికీ తెలిసి ఇవాళ వేలాది సంవత్సరాల నుంచి అయోధ్యలో రామమందిర నిర్మాణం గురించి జరుగుతున్నటువంటి ప్రజల యొక్క కోరిక, మరి ఆ కళ నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో, వారి యొక్క నేతృత్వంలోనే దానికి శంకుస్థాపన జరిగి ఈరోజు పూర్తి కాబోతున్నటువంటి సందర్భంగా ఈ నెల 22వ తేదీ నాడు, జనవరి 22వ తేదీ నాడు అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం, రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతున్నటువంటి నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆకాంక్షతో ఎన్నో అంటే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడా మేమందరం ఆ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూడాలి, ఎప్పుడెప్పుడు జరుగుతున్నటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఆ రోజు కోసం. చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించినటువంటి రోజు, వేలాది సంవత్సరాల భారతీయుల కళ నిజంగా పోతున్నటువంటి రోజు. మరి ఈరోజు దేశవ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామాల్లో, ప్రతి పట్టణాల్లో పెద్ద ఎత్తున
రాముల వారి యొక్క శోభయాత్రలు అక్షింతలతో శోభయాత్రలు జరుగుతూ ఉన్నాయి. పూజించినటువంటి అక్షింతలతో గ్రామ గ్రామాన ఇంటింటికి ఈ అక్షింతల పంపిణీ జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో భక్తితో ఆ అక్షింతలు అందుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు మా ఊరికి అక్షింతలు వస్తాయి ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి రోజు త్వరలోపల ఇంకా 15 రోజుల లోపలనే మనం ఎదురు చూస్తున్నటువంటి రోజు దగ్గరకు వస్తూ ఉంది. కాబట్టి ప్రతి చోట ఈరోజు శ్రీరామునికి సంబంధించినటువంటి కళ్యాణోత్సవాలు కానీ దేవాలయాల్లో పూజలు కానీ నిరంతరంగా రోజు ఒక చోట రోజు ఎన్నో చోట తిరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మన ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా కూడా ఆ రోజున జనవరి 22వ రోజున అయోధ్యలో రాముల వారి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నటువంటి రోజున ప్రతి దేవాలయంలో పూజలు చేస్తూ ప్రతి దేవాలయంలో పెద్ద ఎత్తున భక్తాదులు పాల్గొని ప్రతి ఇంట్లో కూడా రామజ్యోతిని వెలిగించి మరి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా శ్రీ రాముల వారి మన ఇంట్లోకి ఆశీర్వదించిన రోజు వెలుగుతో నింపాలని ఇల్లంతా దీపాలతో దీపావళి పండుగలాగా చేసుకోవాలని చెప్పి వారు పిలుపునిచ్చారు. ఈరోజు దానికోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈరోజు అదే కాకుండా 14వ తేదీ నుంచి కూడా ఆలయాలు ఎక్కడెక్కడైతే ఆలయాలు ఉన్నాయో ఆలయాల పరిసరాల్లో శుభ్రంగా చేయడం, మనం అందరం కూడా స్వతహాగా పాల్గొని ఆలయాల చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, శుభ్రం చేసుకొని ఆలయాల చుట్టూ కూడా పరిసరాలను శుభ్రం చేసుకొని 22వ తేదీ కోసం అందరూ కనులారా ఎదురు చూస్తున్నటువంటి ఆ రోజు కోసం చూస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఇక్కడ దాంట్లో భాగంగానే మా మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి గారు చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అందరూ